అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 140వ భాగము రచయిత వేదసుని గారు. ఇక్కడ వీరు తన రూమ్‌లో మనస్విని గురించి ఆలోచిస్తూ, అమ్ము నేను తన నుండి దూరంగా వచ్చేటప్పుడు నన్ను అక్కడే తనతో పాటే తన పక్కనే ఉండమని చెప్పాలనుకున్నది. కానీ నేనేమంటానని చెప్పలేకపోయింది. నా అమ్ముకి బెంగగా ఉంది కావచ్చు. అప్పుడు పంతంతో వచ్చేశాను కానీ, ఇప్పుడు ఇక్కడ ప్రశాంతంగా పడుకోలేను. అమ్ముకి మళ్ళీ వామిటింగ్స్ లాంటివైతే ఎవరుంటారు తనని జాగ్రత్తగా చూసుకోవటానికి అని అనుకోని వీర్ మనస్విని రూమ్‌లోకి వెళ్తాడు. అప్పటికే మనస్విని నిద్రపోతూ ఉంటుంది. వీర పడుకున్న మనస్విని దగ్గరకు వచ్చి తల నిమురుతూ నుదుటిపైన ప్రేమగా ముద్దు పెట్టుకొని, అలాగే తన బిడ్డను ప్రేమగా స్పృశిస్తూ ఉంటాడు. వీర స్పర్శకి మనస్వినికి కొంచెం కదులుతూ ఉంటుంది. దాంతో వీర్ మనస్విని నిద్రలేస్తుంది అని అనుకోని రూమ్ లోపల నుండి బయటకు వెళ్తాడు. మనస్వినికి దగ్గరగానే అందుబాటులో ఉండాలి అనుకుని మనస్విని రూమ్‌కి ఆనుకొని ఉన్న సోఫాలో నిద్రపోతాడు వీర్. మనస్వినికి అర్ధరాత్రి మెలకువ వస్తుంది. ఏదో తెలియని భయం, కంగారు, అలజడి మనస్వినిని భయాందోళనలకు గురిచేస్తూ ఉంటాయి. ఎందుకో తన వీరాని చూడాలనిపిస్తుంది మనస్వినికి. వెంటనే నా వీరని ఒకసారి చూడాలి అనుకొని మెల్లగా తన రూమ్‌లో నుండి బయటకు వస్తుంది మనస్విని. తన రూమ్ బయటే సోఫాలో పడుకున్న వీరని చూసి, వీరా ఏంటి ఇక్కడ పడుకున్నాడు? ఆ సోఫాలో వీరకి ఇబ్బందిగా ఉంటుంది కావచ్చు అనుకొని మనస్విని వీర దగ్గరికి వెళ్తుంది. వీర మంచి గాఢ నిద్రలో ఉంటాడు. వీర నిద్ర డిస్టర్బ్ చేయకుండా వీర చెయ్యి పట్టుకొని తన గుండెలకు ఆనించుకొని సోఫాకు కింద కూర్చుంటుంది మనస్విని. వీర స్పర్శతో తనకి కలిగిన భయాందోళనలు తొలగిపోయి కొంచెం ప్రశాంతంగా అనిపించి ఉంటుంది మనస్వినికి. వీర ముఖాన్ని తన చేతులతో తడుముతూ వీరాని కన్నుల నిండుగా చూసుకుంటూ, పాపం నా వీర నాకు దూరంగా ఉండటానికి చాలా కష్టపడుతున్నాడు. అయినా నీ అమ్ముని నీ సొంతం చేసుకోవటానికి ఎందుకు వెనకాడుతున్నావు? నువ్వు నీ అమ్ముగా నన్ను ఒప్పుకోకపోయినా నీకు నా మీద అన్ని హక్కులు ఉన్నాయి. ఇప్పుడు కూడా నువ్వు నన్ను తాకొచ్చు, నన్ను సొంతం చేసుకోవచ్చు. నీ ఫీలింగ్స్‌ని, కోరికల్ని తీర్చుకోవచ్చు. నీ ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు వీరా. నేను నీ భార్యని. నువ్వు మనస్సుని నువ్వు నాకు కావాలి, ఐ వాంట్ యూ అని అడిగితే సరిపోతుంది కదా! వెంటనే నీ ఒడిలో వచ్చి వాలిపోతాను కదా! అని అనుకుంటూ ఉంటుంది మనస్విని. అలా టైం గడిచే కొద్దీ మనస్విని మంచి నిద్రలోకి జారుకొని వీర చెయ్యి పట్టుకొని అలాగే కింద కూర్చొని సోఫాకి ఒరిగి నిద్రపోతూ ఉంటుంది. మనస్సుని ప్రెగ్నెన్స్ వల్ల మధ్యరాత్రిలో మెలుకోవడంతో ఉదయం తొందరగా నిద్ర లేవలేకపోతుంది. మనస్సుని కన్నా ముందే వీర్ నిద్రలేచి సోఫాలో కూర్చుంటాడు. వీర్ తన కాలికి ఏదో మెత్తగా తగిలినట్టుగా అనిపించి కిందకు చూస్తాడు. మనస్సుని నిద్రలో సోఫాకి ఒరిగి కూర్చుంది. కాస్త నేలపై చలికి వణుకుతూ ముడుచుకొని పడుకుంటుంది. వీర్ ఏంటి అమ్ము ఇలా నేలపై పడుకుంది? అసలు కొంచెమైనా తనకు బుద్ధుందా? మైండ్ పనిచేస్తుందా లేదా? ఇంకా నయం నేను లేచి నిలబడితే పరిస్థితేంటి? అయినా ఎప్పుడు వచ్చి ఇక్కడ పడుకుంది? అని కోప్పడుతూ మనస్విని, మనస్విని లే అని అంటూ మనస్వినిని లేపుతూ ఉంటాడు వీర్. మనస్విని నిద్రలోనే ఏంటి వీరా? మనస్విని మనస్విని అని నన్ను పిలవకు. ఆ పేరు వింటేనే నాకు చిరాకొస్తుంది. అయినా నాకు నిద్ర వస్తుంది. కాసేపు పడుకుంటానని అంటుంది. వీర్ ఇంకాస్త బేస్ వాయిస్‌తో మనస్విని, మనస్విని లెమ్మని చెప్తున్నాను కదా! అయినా నిన్ను మనస్విని అని కాకుండా ఏమని పిలుస్తారు? అని సీరియస్‌గా అంటాడు. వీర్ బేస్ వాయిస్‌కి మనస్వినికి నిద్రమత్తు వదిలి తుళ్ళిపడ్డట్టుగా ఒక్కసారి లేచి కూర్చుంటుంది. కానీ కటిక నేలపైన పడుకునే అలవాటు లేక సడెన్‌గా లేచి కూర్చోగానేసరికి నడుము పట్టేసుకున్నట్లుగా అనిపించి ఇబ్బంది పడుతూ ఉంటుంది మనస్విని. మనస్విని తన మనసులో నేనేంటి ఇంతసేపు పడుకున్నాను. వీర లేవకముందే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ వీర చూసేశాడు. ఇప్పుడు ఏమంటాడో ఏమో అని కంగారు పడుతూ ఉంటుంది మనస్విని. వీర్ మాత్రం మనస్వినిని సీరియస్‌గా చూస్తూ ఏంటి ఇక్కడ పడుకున్నావు? ఇంత చలిలో? దుప్పటి కూడా లేకుండా కింద పడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చూడు బాడీ ఎలా చల్లబడిపోయిందో కొంచెమైనా బుద్ధుందా? ఈ టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? చూడకుండా నేను నీ పైన కాలు వేస్తే ఏం జరిగేదో అర్థమవుతుందా? నీ కడుపులో మా అమ్మ పెరుగుతుంది అని మర్చిపోయావా? ఎందుకిలా చేస్తున్నావు? ఎందుకింత హెల్త్ విషయంలో నీకు అజాగ్రత్త? ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయటానికి నీ కడుపులో నా బిడ్డ కూడా పెరుగుతుంది. నువ్విలా చేస్తూ ఉంటే నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డకి ఎంత ఇబ్బందవుతుందో నీకు అర్థమవుతుందా? ఏ విషయంలోనైనా నేను సహిస్తాను కానీ నా బిడ్డ విషయంలో మాత్రం నెగ్లెన్సీ అస్సలు సహించను అని చాలా కోపంగా అంటూ ఉంటాడు వీర్.
అప్పుడు మనసుని వీర కోపాన్ని చూసి కొంచెం భయపడుతూ మెల్లగా లేవాలని ప్రయత్నిస్తుంది. కానీ నడుములో కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. పైకి లేవలేకపోతుంది మనసుని. వీర్ కంగారు పడిపోతూ ఏమైంది? నడుము పట్టేసుకుందా? ఏంటి అని అంటూ మెల్లగా మనస్వినిని సోఫాలో కూర్చోబెడతాడు. మనస్విని మాత్రం వీర కోపానికి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతుంది. వీర్ మనస్విని వైపు చూస్తూ చూసావా ఇప్పుడు? ఇబ్బంది పడుతున్నావు కదా! అయినా నేలపైన పడుకోవటం ఏంటి? నీకు అలవాటు లేదు కదా! ఎందుకిలా పడుకున్నావు? అసలు మన బిడ్డని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావా? మన బిడ్డ మీద నీకు అసలు ప్రేమ ఉందా? ఇప్పటికే నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డని నీ పిచ్చి చేష్టలతో చాలా ఇబ్బంది పెట్టావు. ప్రపంచంలో లేని వింత నీ విషయంలో చూశాను నేను. ఒక ఆడపిల్లగా నీ కడుపులో బిడ్డ పెరుగుతుందని నువ్వు ముందు తెలుసుకోలేకపోయావు. అది నీ మొదటి తప్పు. ఇంట్లో వాళ్ళందరి మనసులు విరిచేసి చివరికి నన్ను నా మనసును బాధపెట్టి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నీ పైన చెయ్యి చేసుకునేలాగా చేశావు. నా బిడ్డని నీ కడుపులో మోస్తున్న నిన్ను నేను కొట్టాల్సి వచ్చింది. కొట్టాల్సి రావటం కాదు, కొట్టేలా చేశావు నువ్వు. అది నీ రెండవ తప్పు. అది చాలదన్నట్లు కడుపుతో ఉన్న నువ్వు ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి పారిపోవాలనుకున్నావు. పైగా గోడ దూకి పారిపోయావు. అప్పుడు నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డకి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకునేవాళ్ళు? ఆ విషయం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. అది నీ మూడో తప్పు. అది చాలదన్నట్లు స్కూటీ పైన వెళ్తూ కింద పడిపోయావు. నాకు యాక్సిడెంట్ జరిగిన రోజు కారు బ్లాస్ట్ అవుతుంది అని తెలిసినా కూడా దూరంగా వెళ్లకుండా నా బిడ్డను ప్రమాదంలో పడేశావు. అప్పటికి కూడా బిడ్డ ఉనికి నువ్వు గుర్తించలేదు. ఇక పిచ్చి పరాకాష్ఠకు చేరింది అన్నట్లుగా హాస్పిటల్‌లో బాల్కనీ నుండి దూకేస్తానని పరిగెత్తావు. వీటన్నిటిలో ఏ ఒక్కటి చెయ్యి దాటిపోయినా ఈరోజు నీ పరిస్థితేంటి? నా బిడ్డ పరిస్థితి ఎలా ఉండేదో నీకర్థమవుతుందా? నువ్వు నా బిడ్డ నీ కడుపులో పెరుగుతుంది అని, పసిప్రాణం ఊపిరి పోసుకుంటుందని తెలుసుకోలేకపోయావు. అసలు ఆడపిల్ల లక్షణాలు ఉన్నాయా నీలో? ఒక అమ్మాయికి తను కడుపుతో ఉన్నానని సంగతి బయట వాళ్ళు చెప్పాలా నీకు? ఆ మాత్రం నీకు తెలీదా? ముందే మన బిడ్డ గురించి తెలుసుకొని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు కదా! ఇంకా ఇప్పటి వరకు చేసింది చాలదన్నట్లు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేస్తున్నావు. అందుకే నువ్వు మళ్ళీ మనసు మార్చుకొని ఏం ప్రమాదాలు కొని తెచ్చుకుంటావు అని మళ్ళీ ఎక్కడ నీకున్న పిచ్చి మొదటికి వచ్చి ఇల్లు వదిలి బయటికి పారిపోతావని ఇక్కడ నీ రూమ్ బయట సోఫాలో పడుకున్నాను అని మనసుని మీదకి అరుస్తూ ఉంటాడు వీరు. వీర్ అరుపులకి బయటికి నుంచి వచ్చిన వీర్ మాటలు వింటున్న రాజేంద్రకి చాలా కోపం వస్తుంది. వీర్ ఇంకాపు. ఇప్పటికే అనవసరంగా చాలా ఎక్కువ మాట్లాడావు అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి. వీర్ మాత్రం లేదు డాడీ ఇంకా చాలా తక్కువ మాట్లాడాను నేను అని అంటూ మనసుని వైపుకి వేలు చూపిస్తూ నీకు లాస్ట్ అండ్ ఫైనల్‌గా చెప్తున్నాను. ఇన్ని రోజులుగా నువ్వు తప్పుల మీద తప్పులు చేసినా కూడా భరిస్తున్నాను. కానీ నా బిడ్డ విషయంలో ఏ మాత్రం నెగ్లిజెన్సీ చూపించినా, నా బిడ్డకి ఇబ్బంది కలిగినా, నా బిడ్డకి ఏదైనా అయితే మాత్రం ఈ విరన్స్ చక్రవర్తి ఎవరు చూడని రూపాన్ని నువ్వు చూస్తావు. అది ఎంత భయంకరంగా ఉంటుందో నాకు కూడా తెలీదు. గాట్ ఇట్ అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీర్. మనస్విని వీరు అన్న మాటలకి ఏడుస్తూ సోఫాలో కూలబడుతుంది. రాజేంద్ర మెల్లగా మనస్విని దగ్గరకు వచ్చి ఏడవకు తల్లి. వీరేదో కోపంలో ఆవేశంలో మాట్లాడుతున్నాడు. వాడి మాటలు పట్టించుకోకు. ఇలా ఏడిస్తే నీ ఆరోగ్యం పాడైపోతుంది అని అంటాడు. వీరు పైన తన రూంలోకి వెళ్తూ మనస్విని రాజేంద్ర చక్రవర్తి మాటలు వింటూ అక్కడే ఆగిపోతాడు. వీరు పైనుండి చూస్తున్నాడని మనస్విని పైకి చూసి తన కన్నీళ్లు తుడుచుకొని పర్వాలేదు రాజేంద్ర చక్రవర్తి గారు. నేనేమి ఏడవనులేండి. ఏడిస్తే మీ ఇంటి వారసుడికి ఇబ్బంది అవుతుంది. వీరుగారు అన్న దాంట్లో తప్పేం లేదు కదా! నేను అన్ని తప్పులు చేశాను కదా! నేను నా కడుపులో బిడ్డ పెరుగుతుందని ముందుగా తెలుసుకోలేకపోయాను. తెలుసుకోనుంటే నిజంగా పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు కదా! ఒక ప్రాణం ఊపిరి పోసుకుంటుందన్న విషయం నేను ముందుగా తెలుసుకోవాలి. కానీ నేను నా పరిస్థితిలో తెలుసుకోలేకపోయాను. నిజంగానే నా వల్ల మీ ఇంటి వారసుడు ప్రమాదంలో పడేవాడు కాదు కదా! కానీ ద గ్రేట్ విరన్స్ చక్రవర్తి గారు ఒక విషయం మర్చిపోతున్నారు. పదే పదే నా బిడ్డ, నా బిడ్డ అంటున్నాడు. ఈ బిడ్డ నాకు కూడా బిడ్డ అని అది కొంచెం గుర్తు చేయండి మీ అబ్బాయికి. నా బిడ్డను నేనెందుకు జాగ్రత్తగా చూసుకోను? నా బిడ్డ మీద నాకెందుకు ప్రేమ ఉండదు? మీ అబ్బాయిని టెన్షన్ పడొద్దని చెప్పండి. బిడ్డ గురించి నా ప్రాణం ఇచ్చైనా నా బిడ్డను క్షేమంగా చూసుకుంటాను. మీ అబ్బాయికి బిడ్డ మీద ఉన్న ప్రేమ కంటే కూడా నా బిడ్డ మీద నాకు ఇంకా ఎక్కువ ప్రేమ ఉంది. ఎందుకంటే నా బిడ్డ ఇప్పుడు నాలో ఒక భాగం. నా బిడ్డ స్పర్శని ప్రతి క్షణం నేను ఫీల్ అవుతున్నాను. కాకపోతే మీ అబ్బాయి మీద నాకు ఇంకా
ఎక్కువ ప్రేమ ఉంది నాకు అని అంటూ మనసుని ఏడుస్తూ అలాగే ఇంకొక మాట కూడా చెప్పండి మీ అబ్బాయికి రాజేంద్ర చక్రవర్తి గారు. ఇలా మాటలు అని పదే పదే నా మనసును బాధ పెడుతున్నాడు. ఆయన్ని నేను అన్న మాటలకు, నేను చేసిన పిచ్చి చేష్టలకు కోపంతో నన్ను బాధ పెడుతున్నాడు అని అనుకుంటున్నాడు కావచ్చు. కానీ పరోక్షంగా నేను బాధపడితే నా కడుపులో పెరుగుతున్న ఆయన బిడ్డ కూడా బాధపడుతుంది అని చెప్పండి. నేను మీ అబ్బాయిని వదిలి వెళ్ళిపోయాననే పంతంతో, నా మీద కోపంతో ఇలా మాట్లాడుతున్నాడు. నేను ఏడిస్తే బిడ్డ ఆరోగ్యం పాడవుతుంది అని తెలుస్తుంది మీ ఇద్దరికీ. కానీ మీరు అనే మాటల వల్ల నేను ఏడుస్తున్నానని అర్థం కావటం లేదు అని కోపంగా చెప్పి తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది మనస్విని. మనస్విని మాటలు విని వీరు కోపంలో తను చాలా మాటలు అన్నాడని అర్థం చేసుకొని, అప్పుడప్పుడు నాకెందుకు ఇంత కోపం వస్తుందో అర్థం కాదు. డ్యాడీ ఎప్పుడు చెప్తూనే ఉంటాడు కోప్పడొద్దు వీర్ అని ఫీల్ అవుతూ ఉంటాడు వీర్. రాజేంద్ర చక్రవర్తి కూడా చాలా బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనస్విని తన రూమ్‌లోకి వెళ్ళి, ఇప్పుడు నేను ఏం చేశానని నన్ను అన్ని మాటలు అన్నాడు వీర? అసలు వీరకి నిజంగానే నా మీద ప్రేమ లేదు. కేవలం బిడ్డ కోసమే నన్ను భరిస్తున్నాడు. లేకపోతే అలా అన్ని మాటలు మాట్లాడేవాడు కాదు. అయినా అలా ఎలా మాట్లాడతాడు? నాకు బిడ్డ మీద ప్రేమ లేదని, నేను బిడ్డను సరిగ్గా చూసుకోవటం లేదని చాలా బాధ పెట్టాడు వీర అని బాధపడుతూ ఉంటుంది మనస్విని. ఇక్కడ వీర ఫ్రెష్ అవుతూ, నేను అలా మాట్లాడాల్సింది కాదు. నా అమ్ముకి బిడ్డ మీద ప్రేమ లేదు అది ఇది అని అనవసరంగా అన్నాను. చాలా బాధపడుతుంది కావచ్చు. తను చేసే పనులకు నాకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఎందుకిలా చేస్తుందో అర్థం కావటం లేదు అని అనుకుంటూ అటు ఈశ్వర్ వర్మ ఏమని బెదిరించాడో తెలీదు. మనసుని ఎందుకు వాడికి భయపడి ఇదంతా చేస్తుందో అర్థం కాదు. కనీసం ఇప్పుడు కూడా వాడి గురించి నిజం చెప్పట్లేదని అనుకుంటూ ఉంటాడు వీర్. వీరు కోపాన్ని చూపించిన రంగమ్మ మనసుని దగ్గరకు వెళ్ళి, బాధపడకండి అమ్మగారు. వీరుబాబు సంగతి మీకు తెలిసిందే కదా! కోపం వస్తే ఏది అనిపిస్తే అది మాట్లాడతాడు. మీకన్నా బాగా వీరుబాబు గారిని ఎవరు అర్థం చేసుకుంటారు అని ఓదారుస్తూ ఉంటుంది రంగమ్మ. మనసుని, నాకు తెలుసు రంగమ్మ, నా వీర కోపంలో మాట్లాడుతున్నాడని. కానీ కోపంలో కూడా నన్ను అన్ని మాటలు అనాల్సిన అవసరం ఏం వచ్చింది? ఇప్పుడు వీరకి, అంకుల్‌కి నా మీద ప్రేమే లేదు. వాళ్ళ ప్రేమంతా నా కడుపులోని బిడ్డ మీదనే. అందుకే నన్నేమీ అనడం లేదు. ఇంట్లో ఉండనిచ్చారా అని ఏడుస్తూ ఉంటుంది. రంగమ్మ, అలా బాధపడకండి అమ్మగారు. మీరంటే పెద్దబాబు గారికి, వీరబాబు గారికి ప్రాణం. మీ మీద ఉన్న ప్రేమనే వాళ్ళ చేత అలా మాట్లాడిచ్చింది. మీకు ఏదైనా అవుతుందేమో అని భయం వాళ్ళది. ఏదో కోపంలో మాట్లాడుతున్నారు, పట్టించుకోకండి అని అంటుంది. అప్పుడు మనసుని, కొంచెం తలనొప్పిగా ఉంది రంగమ్మ. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇద్దరం కలిసి టిఫిన్ ప్రిపేర్ చేద్దామని అంటుంది. ఏం పర్వాలేదు అమ్మగారు. నేను టిఫిన్ రెడీ చేస్తాను. ఇలా ఇంతలా ఏడిస్తే తలనొప్పి కాక ఇంకేమొస్తుంది? ఆగండి ఇప్పుడే వస్తాను అని అంటూ కొంచెం గోరువెచ్చని కోకోనట్ ఆయిల్ తీసుకొని వస్తుంది రంగమ్మ. మనస్వినిని కుర్చీలో కూర్చోబెట్టి మనస్విని తలకు గోరువెచ్చని నూనెను పట్టిస్తూ మెల్లగా తలను మసాజ్ చేస్తూ ఉంటుంది రంగమ్మ. దాంతో మనస్వినికి కొంచెం రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఒక అరగంట తర్వాత తలార స్నానం చేయండి. కడుపుతో ఉన్నారు కదా! ఇబ్బంది ఉండదు. ప్రశాంతంగా ఉంటుందని రంగమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మనసుని తలార స్నానం చేసి రెడీ అవుతూ ఉంటుంది. రంగమ్మ మనసుని దగ్గరకు వచ్చి మనసుని తలను ఆరబెడుతూ అందంగా దువ్వి జడవేస్తుంది. రంగమ్మ మనసుని జుట్టు చూస్తూ, అమ్మగారు, ఏ మాటకి ఆ మాట. మీ జుట్టు అచ్చు చాలా అందంగా ఉంటుంది. గాయత్రీదేవి గారి అమ్మగారిలాగానే అని అంటూ మనసునికి అందమైన జడ వేస్తుంది. మనసుని, అవును రంగమ్మ, వీరకి వాళ్ళ అమ్మ జుట్టు అంటే చాలా ఇష్టం. అందుకే నేను మరీ ప్రత్యేకంగా నా జుట్టు పైన శ్రద్ధ